న్యాయవేదికకు స్వాగతం. ఈరోజు ఇండియా మొత్తం ఒక టాపిక్ మీద డిస్కషన్ పెట్టుకోవడం, జాగ్రత్త పడాలా, భయపడాలా, వద్దా ఆలోచిస్తున్న సందర్భం ఏంటి అంటే పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుందా, జరగట్లేదా, మనం ఏం చేయాలి అనే పాయింట్ మీద యుద్ధం చెయ్యాలా వద్దా అనే సందర్భం ఎక్కువ మాట్లాడుకోవడం జరుగుతుంది. యుద్ధం చెయ్యాలా వద్దా అంటే యాక్చువల్గా మనం పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని పక్కన పెట్టుకొని, ఒక బల్లాన్ని పక్కన పెట్టుకొని కూర్చున్న సందర్భాలు స్వతంత్రం వచ్చిన టైంలో, ఆ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని ఉంటే ఈ రోజున ఇలా ఇన్ని సంవత్సరాలు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. పాకిస్తానీ సంబంధించి వ్యక్తులు ఎవరైనా కానీ ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతూ మా దేశంలో ఉండాలి, ఆ దేశంలో ఉండాలని వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు కొంతమంది ఇండియాని ఇష్టపడి ఇండియాలో ఉండిపోయారు. మ్యాక్సిమం మతానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు మేము విడిగానే ఉండాలి అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఆస్తులు కొన్ని మన ఇండియాలో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక టాపిక్ నడిచింది మనకి రీసెంట్గా. వీటితో పాటు రీసెంట్ టాపిక్ ఒక యుద్ధం గురించి ఇన్సిడెంట్ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమైంది అంటే పెహల్గామ్ ఇన్సిడెంట్. ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ యుద్ధం టాపిక్ వచ్చేసరికి చాలామంది మానవతావాదులు, అది సెలబ్రిటీలు అవ్వచ్చు, జర్నలిస్టులు అవ్వచ్చు, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భావస్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అది ఒక లిమిట్లో ఉంటే బాగుంటుంది. ఎంతలా వెళ్ళిపోతుందంటే ఎప్పుడు కూడా 50-50 డెసిషన్స్ కరెక్ట్గా లేవు అన్నప్పుడు మీకు తగ్గ ఒపీనియన్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తే మీకు కూడా సపోర్టింగ్ నడుస్తూ ఉంటుంది. 90% తీసుకున్న డెసిషన్ కరెక్ట్గా ఉంది అన్నప్పుడు మీ ఒపీనియన్ లాగానే ఉంచాలి. ఎప్పుడు కూడా నేను అపోజిషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి. ఎందుకంటే పదవిలో ఉన్న అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రజలకి 100% ఎప్పుడూ న్యాయం జరగడం అనేది ఉండదు. ఎక్కడో ఒక 10-20% అటు ఇటు జరుగుతాయి. తీసుకునే డెసిషన్స్ మేజర్ రిజల్ట్ మంచి వ్యక్తులకి, మంచిగా అందరికీ మేజర్గా ఉపయోగపడుతుంది అన్నప్పుడు అపోజిషన్ పార్టీ ఆ 20% యొక్క మైనస్ని ప్రజలకి తెలియజేయడం అనేది కామన్గా జరుగుతుంది. అలా ఉండడం వల్ల పవర్లో ఉన్న వాళ్ళు కానీ డెసిషన్ తీసుకునే వాళ్ళు కానీ కంట్రోల్ అవుతారు. సో ఎప్పుడూ అపోజిషన్ పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి, ఎవరైతే అధికారులు పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అపోజిషన్ యూజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది చాలా సెన్సిటివ్ పాయింట్. ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇండియాలో పేరుకుపోయిన కొన్ని ఇన్సిడెంట్లని మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టక్క డెసిషన్స్ తీసుకుంటూ, సిచ్యుయేషన్ బట్టి డెసిషన్స్ తీసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎలా అయిపోయిందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ మతస్థులు, హిందూయిజానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మిగతా మతాలని వీళ్ళు పట్టించుకోవట్లా, మిగతా మతాలని అనగారు చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి మనకి ఏదో సోదర భావాలు ఎక్కువ కదా, అందరినీ కలిపే పెట్టుకున్నాం. ఇన్ కేస్ నేను వేరే రిలీజియన్ అయినా కూడా నేను ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే ప్రతి రిలీజియన్కి వాళ్ళ స్పెషల్ కంట్రీస్ వాళ్ళకు ఉన్నాయి. మన సహృదయం ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళటం. స్టిల్ ఇప్పటికీ అందరినీ కలుపుకొని వెళ్దాం. కానీ ఏది మంచి ఏది చెడు, మనిషి చంపుకునే అంత పవర్ కోసం అంత హీనంగా ప్రయత్నిస్తున్న సందర్భాల్లో పర్ఫెక్ట్గా మాట్లాడాలి కదా. ఏంటి తొక్కులో ఒపీనియన్ ఎక్స్ప్రెస్. పాకిస్తాన్లో ప్రజలకి తిండి లేదు, వాటర్ లేదు, అడుక్కు తింటున్నారు. ఇక్కడ డాలర్ ఎంత అయితే అక్కడ డాలర్ అంత, వాళ్ళకి రవాణా లేదు. ఓల్డ్ సిటీలో కూడా ప్రజెంట్ అదే సిచ్యుయేషన్స్. కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మార్పుకి ప్రజల్లో కలిసిపోదాం, మిగతా దేశాలతో స్నేహబంధాలతో కలుద్దాం అనే డెసిషన్స్ లేనప్పుడు వాళ్ళని భూప్రపంచంలో ఎవ్వడూ డెవలప్ చేయలేరు. అక్కడ ఉన్న ప్రజల గురించి వాళ్ళ దేశ నాయకులు, వాళ్ళ దేశ అధికారులు, వాళ్ళ మిలిటరీ ఆలోచించినప్పుడు మీకు అన్నీ సక్రమంగా జరుగుతున్న సందర్భంలో మీరెందుకు ఆలోచించి టెన్షన్ పడుతున్నారు? యుద్ధం జరిగితే అక్కడ ప్రజలు నాశనం అవుతారు, ఇక్కడ ప్రజలు కొంత మైనస్లు జరుగుతాయి. కానీ యుద్ధమే చేయాల్సిన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు చెయ్యాలి. చేయకుండా కూర్చుంటామంటే మీ ఇంట్లోకి వచ్చి ఎవడో 4 పీకి వెళ్తుంటే ఏం పర్లేదండి, మిగతా వాళ్ళకి నేను కేసు వేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, అనవసరంగా దండ కానీ 4 పీకి వెళ్ళడం అని ఒకళ్ళు నరికి వెళ్తే సహృదయంతో ఉంటారా? మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. పాపం నేను కేసు వేసి ఆడిని 4 పీకితే వాడు అవతలోడు వాళ్ళ అమ్మ ఏం ఫీల్ అవుతుందో, వాళ్ళ ఆవిడేం ఫీల్ అవుతుందో, వాళ్ళ పిల్లలు ఏం ఫీల్ అవుతారు అంటే మీ తప్పే లేకుండా మీ ఇంటికి వచ్చి ఎవడన్నా మీకు అన్యాయం చేసి వెళ్తే అంత సహృదయంతో ఒకసారి ఆగుతాం, 2 సార్లు ఆగుతాం, 10 సార్లు ఆగుతాం, 100 సార్లు ఆగాం ఇప్పటికీ. పైగా ఏ దేశం ఎలా ఉండాలి అనే సందర్భంలో మనకు ఒక ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి మీటింగ్స్ ఉంటాయి.
యుద్ధాలు చెయ్యాలా వద్దా ఏంటి అనేది. మనం ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీసుకున్నా కానీ ఆ తర్వాత ఇంకా 2, 3 దేశాల్లో యుద్ధాలు తీసుకుంటే లాస్ట్ జరిగింది. అక్కడ యుద్ధాల్లాగానే జరిగినాయి. కానీ పెహల్గామ్ ఇన్సిడెంట్‌కి ఎళ్లి మీ మోడీ గారికి చెప్పుకోండి అంటే చెప్పిన సమాధానం లేడీస్ తోటే చెప్పించారు. ఆపరేషన్ సింధూర్. ఇది అప్రిషియేట్ చేయాలి కదా! అక్కడ ఆపరేషన్ సింధూర్‌కి అపాయింట్ చేసిన వ్యక్తులు మాక్సిమం వుమెన్స్ మిలిటరీ వ్యక్తులు. నిజంగా అప్రిషియేట్ చేయాలండి వాళ్ళందరికీ. ఎందుకంటే భారతదేశంలో మ్యారిటల్ సిస్టమ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కాశ్మీర్ అనేది ఒకప్పుడు వెళ్ళడానికి భయపడిన సిచ్యుయేషన్ నుంచి మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 ద్వారా మనం అంతా కూడా ఫ్రీగా, అది కూడా మన మిగతా స్టేట్లు వెళ్ళి టూరిజాన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తామో, ఎట్లా ఎంజాయ్ చేస్తామో అలా వెళ్ళగలిగేలాగా ఒక రెడ్ కార్పెట్ వేస్తే అక్కడికి సరదాగా వెళ్ళిన వాళ్ళందరినీ జెంట్స్ని వాళ్ళు ముస్లిమ్సా హిందువులా అని చూసి చంపేసి భార్యల కళ్ళ ముందు, కుటుంబ సభ్యుల కళ్ళ ముందు చంపేస్తే అయ్యయ్యో మానవత్వం, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి వాటర్ లేదు అని సర్దుకొని కూర్చోవాలా? అలా చాలాసార్లు జరిగినాయి. వీళ్ళల్లో క్రుయాలిటీ ఉంటే, వాళ్ళల్లో క్రుయాలిటీ ఉంటే ఎవరి పర్సంటేజ్ ఎక్కువ ఉందనేది మనం ఆలోచించాలి కదా! వాళ్ళ పర్సంటేజ్ చాలా సివియర్గా ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఉమెన్స్‌నే మిలిటరీ ఆఫీసర్స్‌గా అపాయింట్ చేసి వాళ్ళు పెట్టిన సమాధానం లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాల్లో 9 ఏవైతే వాళ్ళ శిబిరాలు ఉన్నాయో ఆ 9 శిబిరాలని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అక్కడ వాటర్ లేదు, వాళ్ళ ప్రజలు ఇదైపోతారు, మన ఇంటికి వచ్చినాక మనకి ఇక్కడ యుద్ధం వల్ల లాసులు, ఒక వీడియో చేయండి, 2 వీడియోలు చేయండి, ఇదే పనే. సెన్స్ ఉండాలి కదా మనం మాట్లాడే విధానానికి. అవే వదిలేస్తే రేపటి రోజున యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వస్తే జరిగిద్ది. కరెక్టే లాస్. ఆ లాస్ జరిగినప్పుడు ఫేస్ చేయాలి. దానికే మోడీ గవర్నమెంట్ మాక్ డ్రిల్ పెట్టారు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలు మాక్ డ్రిల్ ద్వారా ఎంత సేఫ్గా ఉండాలనేది కొంత ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకవేళ యుద్ధం వస్తే మనం ఏం చేయాలి? మ్యాక్సిమం నేను ఉండేది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సిటీ గురించే మాట్లాడతాను మెయిన్గా. మనకి సెన్సిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. క్రౌడ్ ప్లేస్లకి దయచేసి ఇదేదో తేలేదాకా, ఒక క్లారిటీ వచ్చేదాకా వెళ్ళకండి. హడావుడిగా ఇంకా ఇదేదో ఎంజాయ్మెంట్ లాగా ఉండొద్దు. అలాగే యుద్ధం ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే ఇవేమి మనకి కోవిడ్ చెప్పి రాల. ఆ సిచ్యువేషన్ సడన్గా లాక్ అయిపోయాం. ఉన్న వాటితోటి తినాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కొంచెం సేఫ్ సైడ్లో ఫైనాన్షియల్గా ఉంచుకోవడం కానీ, అలాగే ఇంటికి సంబంధించిన కొన్ని సరుకులు ఒక మ్యాక్సిమం ఎవరు కూడా 1 మంత్ అట్లా ఉంచుకుంటారు. అంటే ఇవి రిక్వైర్మెంట్స్ ఉండకపోవచ్చు కానీ సేఫ్ సైడ్లో ఉండడం బెటర్ ఏమో అనేది నా ఉద్దేశం. అలాగే అనవసరమైన మత కలహాలకు నోరు జారి మాటలు మాట్లాడడము కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టైం. అందరూ కూడా ఒక తాటి మీద ఉండి ఒక మాటతోటి వెళ్ళి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్న దానికి ఒక కంక్లూడ్ సమాధానం చెప్పడానికి రెడీ అయిపోతున్నాం. దీనికి సంబంధించి మ్యాక్సిమం దేశాలు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి, భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ కూడా సపోర్ట్ అడుగుతుంది. మేబీ వాళ్ళ వైపు పాజిటివ్ పాయింట్స్ ఉంటే వాళ్ళని ఆల్రెడీ స్నేహహస్తం ఇవ్వండి ఇండియాకి అని చెప్తున్నా కూడా వాళ్ళు వినట్ల. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లే వస్తున్నారు. మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటాం. ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళాలని అనుకో. భరించి ఇంకా భరించలేను అన్నప్పుడు మన పవర్ ఏంటో తెలియజేయకపోతే ఎవడు పడితే వాడు వచ్చి ఒక ఆట ఆడి వెళ్తూ ఉంటారు. అది బాగుండదు కదా. సో ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా బాంబే ఏరియా ఒకటి, గుజరాత్, ఢిల్లీ, నెక్స్ట్ వైజాగ్, ఇలా ఒక 10 to 15 ప్లేసెస్ ఉన్నాయండి. ఈ ప్రజలందరూ కూడా కొంత సేఫ్ సైడ్లో ఉండండి. అనవసరంగా తిరగొద్దు. జాబ్లో మీ సేఫ్ సైడ్లో మీ కుటుంబ సభ్యులతో పాటు ఉండడానికి చూస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలాగే యూట్యూబ్లో నానా రకాల వీడియోలు వచ్చేస్తున్నాయి కానీ అవన్నీ అసలు యుద్ధానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ బయటికే రాదు. దాన్నే యుద్ధం అంటారు. మనకి ఈ మధ్య తెలివితేటలు ఎక్కువైపోయి బాగా ఇమాజినేషన్తో బాగా చెప్పేస్తూ ఉంటాం వీడియోస్ చేసుకొని. అవన్నీ చూసి కొంతమంది భయపడిపోతూ ఉంటారు, కొంతమంది మానవతావాదులు మరీ అద్భుతంగా మాట్లాడేస్తూ ఉంటారు. యుద్ధం అన్నప్పుడు ఖచ్చితంగా లాస్ అనేది జరుగుతుంది. దానికి ప్రిపేర్ అవ్వండి. అందులో మేజర్ కంట్రీలు ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, ఇట్లా కొన్ని విఐపి స్టేట్లోనే ఆ స్టేట్లో ఆ మెట్రోపాలిటన్ సిటీలు, వైజాగ్, ఇవన్నీ కూడా కొంచెం సెన్సిటివ్ పాయింట్స్. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు రావడానికి అవకాశం ఉంది. పైగా కొన్ని ఏరియాల్లో లోపలే ఉన్నారు ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులంతా కూడా. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 కానీ, నిర్భయ యాక్ట్కి సంబంధించి ఎక్యూజర్స్ని హ్యాంగ్ చేసే విధానం మన లాక్డౌన్ టైంలో ఎవరికి తెలియదు, లేకపోతే అప్పుడు కూడా ఈ మానవతావాదులు వచ్చేవాళ్ళు. సో వాళ్ళని హ్యాంగ్ చేసిన విధానం కానీ, తర్వాత
బాబ్రీ మసీద్కి సంబంధించిన అయోధ్య ఇన్సిడెంట్ కానీ 500 ఇయర్స్ నుంచి ఎన్ని వందల మంది చనిపోయారో తెలుసా ఇవే తగాదాలతో. వదిలేయొచ్చు కదా అంటే వదిలేసే సందర్భాలు కావు కొన్ని. కొన్ని యుద్ధాలే చేయాలి. యుద్ధాన్ని ఇక్కడ ఎవరు ఎంకరేజ్ చెయ్యట్లా. సిచ్యుయేషన్ వచ్చినప్పుడు 100 సార్లు ఛాన్స్ ఇచ్చాం, 99 సార్లు ఛాన్స్ ఇచ్చాం, 100సారి ఇవ్వడం కుదరదు, చెయ్యాలి. అప్పుడు సమాధానం పర్ఫెక్ట్గా వెళ్తుంది. పవర్ ఉంచుకొని కూడా పనికిమాలినోళ్ళు ఎగురుతా కూర్చుంటుంటే ఎగరనిస్తూ ఉంటే చేతకానోళం అయిపోతాం. కొంచెం ఈ సెలబ్రిటీ ఎవరైతే సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ మానవత్వం ఏదైతే ఉందో కొంచెం తగ్గించుకోండి అమ్మా. ఆ మానవత్వం మీరు ఎప్పుడైనా సోషల్ సర్వీస్ చేయడానికి ఉపయోగపడండి. రేపటి రోజున మనకి యుద్ధం జరిగి ఏదైనా లాస్ జరుగుతూ ఉంటే కనుక ఆ సందర్భంలో బయటకు వచ్చి మీరు హెల్ప్ చేయండి. ఇండియన్ ప్రజలకి జరిగే అన్యాయానికి ఎక్కడ చూడు మతం అని తీసుకొస్తారు. ఇక్కడ మతం కాదు, ఏ మతంలోనన్నా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళని నిర్మూలించడానికి మనం ప్రయత్నించాలి తప్ప ఈ మతము ఆ మతం అని మాట్లాడొద్దు. ముస్లిమ్స్లో మంచోళ్ళు లేరా? నిజంగా 50 to 40% ముస్లిమ్స్ బాధపడుతూ ఉంటారు. వీళ్ళు చేస్తున్న పనికిమాలిన పనికి మనం ఇండియన్స్ని తిట్టాల్సి వస్తుంది, మోడీ గారిని తిట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే మనం వెళ్ళి ప్రతిసారి కెలుక్కొని వాళ్ళని రాళ్ళు వేయించుకుని ఈరోజు వాటర్ లేక తిండి లేక బాధపడుతున్నామని వాళ్ళు బాధపడతారు. మన ఇండియాలో ఉండే ముస్లిమ్స్ కూడా బాధపడతారు. మానవత్వం అంటే అది. అన్యాయం జరుగుతుంటే కూడా 100 సార్లు 99 టైమ్స్ ఛాన్స్ ఇచ్చి 100 సార్లు కూడా సర్దుకోండి అనే ఈ జర్నలిస్టులు కానీ ఈ సెలబ్రిటీలు కానీ కొంచెం ఆలోచించండి మాట్లాడేటప్పుడు. ఇక మోడీ గవర్నమెంట్ విషయానికి వస్తే చాలా సందర్భాల్లో అండి ఆయన పరిపాలన వచ్చిన దగ్గర నుంచి నాకు అనిపించిన నా ఫీలింగ్, మీ అందరి గురించి నేను అడగట్లేదు, మేబీ ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీలు ఉంటారు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. మ్యాక్సిమం మెజారిటీని చూసుకుంటూ వెళ్తే చాలా మంచి సంవత్సరాల తరబడి జరుగుతున్న లిటిగేషన్స్కి క్లారిటీ ఇచ్చుకున్న సందర్భాలు, అవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చినాయి ఇది. సో ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు నాకు తెలిసి పిఎంకి కూడా ప్రాణహాని ఉంటుంది. వాళ్ళు ఓపెన్గానే ఛాలెంజ్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు మనంతా ఒక యూనిటీగా ఉండి ఒకవేళ యుద్ధమే వచ్చిన సందర్భాలు ఉంటే ఎట్లా ప్రొటెక్టివ్గా ఉండాలి. ఈ మాక్ డ్రిల్ May 7th అన్ని మేజర్ సిటీస్లోనూ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానివల్ల ఇన్ కేస్ యుద్ధం వస్తే ప్రజలు ఎంత జాగ్రత్త పడాలి, ప్రాణహాని జరగకుండా ఎంత ఇది పడాలనేది చూపిస్తూ వచ్చారు. సో ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరం ఒక యూనిటీగా ఉందాం. ఇక్కడ మతమో పార్టీయో రాజకీయ పార్టీయో కాదు, మన నాయకుడు ఎవరైతే దేశానికి సంబంధించిన నాయకుడు లీడర్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్స్ వల్ల ప్లస్లు మైనస్లు ఉన్న కొంచెం మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చూసుకోవడం బెటరు. ఇక పక్క దేశంలో ఉన్న ప్రజల గురించి వాళ్ళ నాయకులు ఉంటారు, వాళ్ళ మతవాదులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు టెన్షన్ పడకండి.